హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎఫ్ఎంఎస్, ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్కి కంప్యూటర్ని ఇంటిగ్రేట్ చేస్తే, అంటే కంప్యూటర్ని మనం యూజ్ చేసుకొని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, ఆ కంట్రోల్స్ కానీ లేకపోతే ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, సో ఏదైనా సరే మనం కంప్యూటర్ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్తో లింక్ చేస్తే దాన్ని మనం కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని మనం తెలుసుకున్నాం. ఈ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో వన్ ఆఫ్ టైపే ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. దీన్నే మనం ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, సో ఈ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్నే మనం జనరల్గా ఆటోమేషన్ అని పిలుస్తూ ఉంటాము. ఆటోమేషన్ అంటే అక్కడ ఏవైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో దాన్ని మనం ఒక కంప్యూటర్తో ఆ యాక్టివిటీని కంప్లీట్ చేస్తూ ఉంటే దాని యొక్క సిగ్నల్స్తో దాన్ని మనం ఆటోమేషన్ అని పిలిచాము. మరి ఈ ఆటోమేషన్ మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటే దాన్ని మనం ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్ అన్నాము, లేదా ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. సో ఏంటి ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్ అంటే, మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము. సో మనకు ఒక ప్రోడక్ట్ వచ్చింది, మనం ఆ పార్ట్కి డ్రిల్లింగ్ వేసి పంపించాలి. ఓకే, సో డ్రిల్లింగ్తో పాటు ఇంకొక టర్నింగ్ ఆపరేషన్ కూడా దానికి యాడ్ అయింది నెక్స్ట్ ఆర్డర్లో. సో అది యాడ్ అయినప్పుడు మనం ఈ ఎక్విప్మెంట్ని ఎటువంటి చేంజెస్ లేకుండా అదే ఎక్విప్మెంట్ మనం సేమ్ ఆ టూ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేసేలాగా, అండ్ ఈ పార్ట్ 1 ఎక్విప్మెంట్ నుంచి ఇంకో ఎక్విప్మెంట్కి వెళ్ళేటప్పుడు సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒక కంప్యూటర్ బేస్డ్ ట్రాన్స్ఫర్. సో మీరు ఇక్కడ యానిమేషన్లో చూడొచ్చు, పార్ట్స్ని అదే లోడ్ చేసి అదే ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇలాంటి హ్యాండ్లింగ్ సిస్టము మనం ఆటోమేషన్ చేస్తూ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, అంటే మనం చెప్పుకున్నాం కదా, సో ఇప్పుడు డ్రిల్లింగ్ వేసాం ఆ పార్ట్కి, నెక్స్ట్ టర్నింగ్ యాడ్ అయింది, నెక్స్ట్ ఇంకో స్టెప్ టర్నింగ్ యాడ్ అయింది. సో ఇలా నెంబర్ ఆఫ్ వేరియేషన్స్, ఆ పార్ట్లో ఎన్ని వేరియేషన్స్ వచ్చినా సరే మనం దాన్ని క్యారీ అవుట్ చేయాలి విత్ మినిమం లీడ్ టైం, అంతే కదా. సో సేమ్ మిషను నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఆపరేషన్ చేయగలిగితే సో అక్కడ ఆ లీడ్ టైం అనేది తగ్గుతుంది కదా. సపోజ్ మీరు ఒక లేతులో ఓన్లీ డ్రిల్లింగే వేయగలరు, సపోజ్ ఇంకొక టర్నింగ్ ఆపరేషన్ వచ్చింది, సో వచ్చినప్పుడు ఏంటి, మీరు ఆ ఎక్విప్మెంట్ని చేంజ్ చేయాలి. సో అలా చేంజ్ చేసే అవకాశం లేకుండా మనం ఏదైతే ఎక్విప్మెంట్ మనం యూజ్ చేస్తున్నామో అది నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఆపరేషన్స్ చేసేలాగా మనం ఆ సిస్టమ్ని, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ని ఫ్లెక్సిబుల్గా ఉంచగలిగితే దాన్నే మనం ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నాము. సో ఇందులో మీడియం వాల్యూమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మాత్రమే తయారు చేయగలము, హై వాల్యూము తయారు చేయలేము. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం అందులో తయారు చేసుకోవచ్చు. సో ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. సో ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ద్వారా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండస్ట్రీలో, ఫీల్డ్లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వచ్చు. ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ని మనం ఎఫ్ఎంఎస్ అని పిలుస్తారు. ఓకే, ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ యొక్క డెఫినేషన్ మనం చూసుకున్నట్లయితే, ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ దేని మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది అంటే, మల్టీ ఆపరేషన్ మెషిన్ టూల్స్ ఇందులో యూజ్ చేస్తాము. ఎందుకు అంటే మనకి కావలసిన ఆ ఆపరేషన్ ఆ పర్టికులర్ పార్ట్ మీద మనం క్యారీ అవుట్ చేయాలి కాబట్టి అక్కడ మనకి మల్టీ ఆపరేషన్ మెషిన్ టూల్స్ అనేవి కావాలి. అవి ఎలా వర్క్ అవ్వాలి అంటే, ఇన్కార్పొరేటింగ్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ కంట్రోల్స్. సో మనం ఆ కంప్యూటర్ కంట్రోల్స్ని యూజ్ చేసి ఆ మల్టీ ఆపరేషన్ మెషిన్ టూల్స్ని
ఆపరేట్ చేస్తాము. అంటే మల్టిపుల్ ఆపరేషన్స్ని మనం క్యారీ చేయగలము, ఓకే, పెర్ఫామ్ చేయగలము. అంటే మరి ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మనం ఎందుకు అన్నాము అంటే, సపోజ్ మనం ఒక డ్రిల్లింగ్ చేస్తున్నాము అండ్ టర్నింగ్ చేస్తున్నాము, ఇంకొక ఆర్డర్ వచ్చింది, సో వెరైటీ ఆఫ్ ఆర్డర్, అక్కడ డ్రిల్లింగ్ లేదు అండ్ వేరే ఆపరేషన్ దాని మీద ఇంక్లూడ్ అయింది, సపోజ్ థ్రెడ్డింగ్ అనుకుందాం. సో మనం ఈ మిషన్లో ఎటువంటి చేంజెస్ చేయకుండా సేమ్ మిషన్తో ఓన్లీ ఒక టూల్ని మాత్రం మార్చి ఈ కంప్యూటర్ కంట్రోల్ ద్వారా ఆ థ్రెడ్డింగ్ కూడా ఆ పార్ట్ మీద మనం ప్రొవైడ్ చేయగలిగితే, అంటే అక్కడ మనకేంటి వెరైటీ ఆఫ్ ఆపరేషన్ అయిపోయింది, అది ఆపరేషన్ అనేది చేంజ్ అయింది, కానీ మనం ఆ సేమ్ ఎక్విప్మెంట్ మీద అది క్యారీ చేస్తున్నాము, పెర్ఫామ్ చేస్తున్నాము. సో అందుకే దీన్ని మనం ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నాము. ఓకే, సో ఇది కంప్యూటర్ కంట్రోల్ ద్వారా మనం సపోర్ట్ చేస్తున్నాము. ఇందులో ఏంటి అంటే ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో ఆటోమేటిక్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ మెటీరియల్స్ ఈ మిషన్కి ఫీడ్ చేయడం కానీ అండ్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఈ ఆటోమేటిక్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఇది కూడా ఈ కంప్యూటర్ కంట్రోల్ అండర్లోనే ఉంటుంది. సో ఈ మొత్తాన్ని కలిపి మనం ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నాము. ఈ సిస్టమ్ ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు, ఓకే, డిఫరెంట్ టైప్స్ తయారు చేసుకోవచ్చు, ఈ సిస్టమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎఫ్ఎంఎస్ యొక్క నెసెసిటీ ఏంటి? జనరల్గా మనం ఈ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ సెల్, మూడోది ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 3 టైప్స్: స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ అండ్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్, అంటే వెరైటీ ఆఫ్ పార్ట్స్ ఎన్ని తయారు చేయగలము, ఓకే, ఇక్కడ చూస్తే 2, 4, 8, 40, 100, 800 ఉన్నాయి. అంటే మనం 800 వెరైటీ ఆఫ్ పార్ట్స్ తయారు చేయొచ్చు. అంటే సపోజ్ ఒక పార్ట్లో మనం డ్రిల్లింగ్ వేస్తున్నాము అండ్ రెండో దాంట్లో డ్రిల్లింగ్ ప్లస్ థ్రెడ్డింగ్ అండ్ మూడో వెరైటీ ఏంటి డ్రిల్లింగ్, థ్రెడ్డింగ్ అండ్ టర్నింగ్. సో ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనం పెర్ఫామ్ చేయగలము ఎక్స్ యాక్సిస్లో. అండ్ వై యాక్సిస్లో ఎంత అమౌంట్ ఆఫ్ పార్ట్స్ మనం తయారు చేయగలము, ఎంత వాల్యూమ్, అంటే 15, 40, 500, 1500, 2000, 15,000. అంటే ఈ ఒక్కొక్క సిస్టమ్ని మనం యూజ్ చేసుకొని మనం ఎన్ని వెరైటీ ఆఫ్ పార్ట్స్ తయారు చేయగలము అండ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ పార్ట్స్ తయారు చేయగలము. ఫస్ట్ది స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో మనం ఏంటి అంటే హై వాల్యూమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం తయారు చేయగలము. అంటే 1500 నుంచి 15,000 పార్ట్స్ వరకు మనం ఇందులో తయారు చేయగలము. కానీ ఎన్ని వెరైటీలు తయారు చేయగలము, ఓకే, సో మనం 1500 నుంచి 15,000 పార్ట్స్ మనం తయారు చేయగలము, ఓకే, కానీ ఎన్ని వెరైటీస్ మనం తయారు చేయగలము అంటే 2 to 8 వెరైటీస్ వరకు మాత్రమే మనం చేయగలము. సపోజ్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డ్రిల్లింగ్ ఒక కాంపోనెంట్లో డ్రిల్లింగ్ వేయాలి, ఓకే, సో ఆ డ్రిల్లింగ్ అనేది ఒక వెరైటీ, డ్రిల్లింగ్ ప్లస్ మిల్లింగ్ రెండో వెరైటీ. సో అలా 8 వెరైటీస్ ఆఫ్ పార్ట్స్ మాత్రమే మనం తయారు చేయగలము, కానీ హై వాల్యూము దీని ద్వారా మనం ప్రొడ్యూస్ చేయగలము. ఇది స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. అండ్ రెండోది ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెల్. దీని ద్వారా ఏంటి అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కువ వెరైటీస్ ఇందులో తయారు చేసుకోవచ్చు, ఆ ప్రొడక్ట్ వెరైటీస్ ఎక్కువగా మనం తయారు చేసుకోవచ్చు, కానీ దాని యొక్క వాల్యూమ్ 500 వరకు మాత్రమే మనం తయారు చేసుకోవచ్చు. అంటే వాల్యూమ్ అనేది తక్కువ, కానీ వెరైటీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెల్లో ఎక్కువ. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్.
సో ఈ రెండిటి మధ్య గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఎఫ్ఎంఎస్ అనేది వచ్చింది, ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఇందులో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మీడియం వాల్యూమ్ అంటే 40 నుంచి 2000 పార్ట్స్ వరకు ఈ వాల్యూమ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. అండ్ వెరైటీ కూడా 4 నుంచి 100 వెరైటీస్, పార్ట్స్ వెరైటీస్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి మనం అందులో తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఇది ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. అందుకే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మీడియం వాల్యూమ్స్ మాత్రమే ఇది తయారు చేస్తుంది. ఓకే, సో ఇది ఎఫ్ఎంఎస్ యొక్క నెసెసిటీ. దీన్నే మనం పార్ట్ ఆఫ్ సిఐఎంఎస్, ఓకే, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఓకే, ఈ ఎఫ్ఎంఎస్ యొక్క కాంపోనెంట్స్ గురించి, అప్లికేషన్స్ గురించి అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో 1200+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ మన వీడియోని తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.